హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు. అండ్ నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి లొకేటర్స్ ఇన్ ప్లేరైట్ రోబోట్ ఫ్రేమ్వర్క్. సో మనకు ఆల్రెడీ నేను ప్లేరైట్ రోబోట్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్స్లో నేను ఆల్రెడీ ఒక లొకేటర్స్ గురించి చెప్పాను. ఇక్కడ జస్ట్ నేను ఒక శాంపుల్ కింద చూపిస్తాను. ఒకవేళ మీకు ఫుల్ ఫ్రెడ్జ్ వీడియోస్ కావాలి అనుకుంటే లొకేటర్ సంబంధించి ఈ వీడియో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. ఓకే, నేను దానికి సంబంధించి సపరేట్గా మరొక వీడియో అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ లొకేటర్స్లో మనకి డిఫరెంట్ లొకేటర్స్ ఉంటాయి. ఇందులో కూడా వాడతాం. ఎలా అంటే ఐడి ఈక్వల్ టు మనకు ఐడికి సంబంధించిన వాల్యూని ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ నేమ్ యాట్రిబ్యూట్, ఆ నేమ్ యాట్రిబ్యూట్ సంబంధించిన వాల్యూ స్పెసిఫై చేస్తాం. ఓకే, అండ్ అలాగే మనకు ఎక్స్పాత్ అన్నప్పుడు మనం ఎక్స్పాత్ ఇక్కడ రాసేసి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పాత్ మనకు ఉన్నాయి. ఒకటి నార్మల్గా ఒక ఐడిని యూజ్ చేసినప్పుడు 2 ఫార్వర్డ్ స్లాష్ అండ్ ట్యాగ్ నేమ్ స్పెసిఫై చేయొచ్చు, లేదంటే స్టార్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, అండ్ స్క్వేర్ బ్రేసెస్ ఇన్సైడ్ ద @ ట్యాగ్ అండ్ యాట్రిబ్యూట్ అండ్ దాని యొక్క వాల్యూ ఇది స్పెసిఫై చేస్తాం. ఇది డైరెక్ట్గా దీన్ని రిలేటివ్ పాత్ అని అంటాం. అబ్సల్యూట్ పాత్ అని రూట్ డైరెక్ట్ టాప్ నుంచి డౌన్కి మనం ఎక్కడైతే స్పెసిఫై చేద్దాం అనుకుంటే ఆ స్పెసిఫై వరకు వస్తుంది. ఓకే, ఇందులో దాని తర్వాత కూడా మనకు ఫాలోయింగ్ సిబ్లింగ్, ప్రిసీడింగ్ సిబ్లింగ్స్ అండ్ ఫాలోయింగ్ అండ్ ప్రిసీడింగ్ అని చెప్పి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ అలాగే డైనమిక్ ఎక్స్పాత్ ఫైండ్ చేయడానికి మనకు టెక్స్ట్ అనే ఒక యాట్రిబ్యూట్ అండ్ కంటెన్స్ టెక్స్ట్ అనే యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, దీని ద్వారా కూడా మనము స్పెసిఫై చేసుకొని వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఓకే, దానిలో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు సిఎస్ఎస్ సెలెక్టర్ డైరెక్ట్గా స్పెసిఫై చేయొచ్చు ఇక్కడ. ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్లో కూడా హ్యాష్ వచ్చి ఐడిని ఇండికేట్ చేస్తుంది, డైరెక్ట్గా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదా మనకు ఇంకా యాట్రిబ్యూట్ అండ్ దాని యొక్క వాల్యూ స్పెసిఫై చేసి కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు క్లాస్ నేమ్ అని చెప్పి ఈక్వల్ టు డాట్ ఆ క్లాస్ యొక్క వాల్యూ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇది కాకోకుండా టెక్స్ట్ అనేది ఒక వేరియబుల్ ఉంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా బటన్కి మధ్య ఏదైనా టెక్స్ట్ సంబంధించి ఉంటే ఆ టెక్స్ట్ అంటే ఎలా అంటే మనకు ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ ఇన్పుట్ బటన్ ఉంది. ఓకే, ఈ ఇన్పుట్ బటన్ క్లోజింగ్ అండ్ దీని దగ్గర సబ్మిట్ అని ఉంది. ఓకే, సబ్మిట్ మళ్ళీ ఇక్కడ బటన్ క్లోజ్ అయింది. ఓకే, ఇటువంటి సందర్భాల్లో మనము ఈ పర్టికులర్ టెక్స్ట్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం టెక్స్ట్ యూజ్ చేసి వాడతాం. ఓకే, అడిషనల్ వాల్యూ అనమాట. ఈవెన్ ఇది కాకోకుండా నీకు ఇంకేమన్నా చేయొచ్చు అంటే మనము దెర్ ఇస్ రోల్ బేస్డ్ మనం రోల్ స్పెసిఫై చేసి ఇక్కడ మనకు బేసిక్గా మనకు నేమ్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, ఈ కేసెస్లో కూడా మనము వాడవచ్చు. ఓకే, ఇది అడిషనల్గా మనకు వస్తాయి అన్నమాట. ఇది సింపుల్గా ఇక్కడ నేను ఎక్స్పాత్ అండ్ ఐడిలో ఉంటే ఐడిని ఎక్స్పాత్ అండ్ సిఎస్ఎస్ సెలెక్టర్ చూపిస్తాను, ఒక బటన్ క్లిక్ చూపిస్తాను అనమాట. ఓకే, మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే డీటెయిల్డ్ ఫార్మాట్గా మీరు నాకు స్పెసిఫై చేస్తే ఈ పర్టికులర్ వీడియో కింద కామెంట్ చేసి లైక్ చేస్తే నేను వీడియో అనేది చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేమ్ యాట్రిబ్యూట్ ఫస్ట్ ఇది. ఓకే, బిఫోర్ దట్ మనకు TC02 లొకేటర్ డాట్ రోబోట్. ఓకే, మనకు 3 సెట్టింగ్స్. మనకి ఇది నాకు ఇంటెలిజెన్స్ సపోర్ట్ వస్తుంది బికాజ్ ఆఫ్ నేను ప్లగ్ఇన్ అనేది రోబోట్ ఫ్రేమ్ ప్లగ్ఇన్ వాడాను, దానివల్ల నాకు ఇక్కడికి వస్తుంది. ఓకే, బ్రౌజర్స్ అండ్ టెస్ట్ కేసెస్ లొకేటర్స్. ఓకే, అండ్ ఇక్కడ నాకు URL వచ్చి ఇది అండ్ బ్రౌజర్ వచ్చి దీన్ని వాడుతున్నాము, సింగిల్ ట్యాబ్. ఓకే, సింగిల్ ట్యాబ్ ప్రాపర్గా చేయకపోతే మనకు ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో ఐడి నేమ్ యాట్రిబ్యూట్. ఓకే, మనకు ఫిల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఫిల్ టెక్స్ట్. ఓకే, ఫిల్ టెక్స్ట్ యూజ్ చేసి దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఐడి నేమ్ ఈక్వల్ టు మనకు లొకేటర్ ఆల్రెడీ స్పెసిఫై చేస్తుంది ఇది. తర్వాత వచ్చి మనకు
ఎక్స్ పాత్ తీసుకుందాం. ఓకే, ప్లేస్ హోల్డర్ ఉంది. 2 ఫార్వర్డ్ స్లాష్ స్టార్ సింబల్ అండ్ @ ప్లేస్ హోల్డర్. ఓకే, ఇలా మనం ప్లేస్ హోల్డర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఫిల్ టెక్స్ట్ ఎక్స్ పాత్ కోలన్ మన ఎక్స్ పాత్ అండ్ సింగిల్ ట్యాబ్ వాల్యూ వచ్చి జాన్ @gmail.com. ఓకే, అండ్ మనకు నెక్స్ట్ వచ్చి సిఎస్ఎస్ సెలెక్టర్. ఇక్కడ అగైన్ మనం ప్లేస్ హోల్డర్ తీసుకొని సిఎస్ఎస్ సెలెక్టర్ డైరెక్ట్గా తీసుకుంటాను. ఓకే, అగైన్ ఫిల్ టెక్స్ట్ అండ్ మనకి ఇన్పుట్ ట్యాబ్ పెట్టొచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు, నో ఇష్యూస్ అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత నాకు ఇక్కడ మెయిల్ అనే బటన్ ఉంది. ఈ బటన్ని నేను క్లిక్ చేద్దాం అనుకుంటాను. ఓకే, క్లికింగ్ ఆప్షన్, క్లిక్. ఐడి కోలన్. ఓకే, ఇది క్లిక్ చేస్తుంది. ఓకే, ఇవి సింపుల్ యాక్షన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా వేరే ఆప్షన్స్ కావాలన్నప్పుడు కామెంట్ చేయండి. ఓకే, అండ్ మనకి ఇక్కడ పోయేసరికి రోబోట్ టెస్ట్ _లొకేటర్స్ లొకేటర్ డాట్ రోబోట్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఎంటర్. యాక్షన్ ఐడి అనేది ఐడి కొంటుంది. ఎందుకు ఐడి అనేది వర్క్ అవ్వలేదు? బేసిక్గా ఐడి అనేది తీసుకుంటుంది. కోలన్స్ పెట్టాను, యాక్చువల్లీ ఈక్వల్ పెట్టాలి. చూడండి, టెస్ట్ కేస్ పాస్ అయింది ఈసారి. ఓకే, ఆ రీజన్ అంటే ఇక్కడ కోలన్ పెట్టాను, కోలన్ పెట్టరాదు. అండ్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే లొకేటర్ స్టెప్స్ వచ్చాయంటే చూడండి, మనకు అన్ని స్టెప్స్ కూడా పాస్ అయ్యాయి. ఓకే, ఇలా మనము లొకేటర్స్ని హ్యాండిల్ అనేది చేయొచ్చు అనమాట ఈజీగా వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే, మనకి ఎలా కావాలనుకుంటే అలా మన లొకేటర్స్ని వాడచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియో సెషన్లో మనము వెయిట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా వాడవచ్చు అనే దాని గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.